అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులో ఉన్న రిసార్టులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు, రవాణాతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు ఉపయోగించారు అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే పేలుడు పదార్థాల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులను బెదిరించారు అంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో విచారణకు రావాలంటూ కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో సుమారు 55 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులోని రిసార్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తీసుకువచ్చారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించారు. అనంతరం సోమవారం ఉదయం వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మరోసారి పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కాకానిని వెంకటగిరి కోర్టుకు తరలించారు. వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా వెంకటగిరి కోర్టు కాకానికి 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డిని కక్షపూరితంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.